నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వార్తల వివరాల్లోకి నేరుగా వెళ్ళిపోదాం. ఇవాళ మన ముందు రెండు ఆసక్తికరమైన, అలాగే పూర్తిగా భిన్నమైన అంశాలున్నాయి. ఒకటి మనందరికీ పరిచయమైన లోకల్ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిందైతే, మరొకటి ఏకంగా గ్లోబల్ పాలిటిక్స్కి సంబంధించింది. అసలు ఈ వార్తల వెనుక ఉన్న సంగతేంటో, వాటి ప్రభావం ఎలా ఉండబోతోందో స్పష్టంగా చూద్దాం. ఒకవైపు చూస్తేమో మన తెలుగు సినీ పరిశ్రమలో నడుస్తున్న ఒక వేడివేడి చర్చ. ఇంకోవైపు చూస్తేనేమో గ్లోబల్ లెవెల్లో మన ప్రధాని మోదీగారి డిప్లొమాటిక్ వ్యూహాలు. ఈ రెండు విషయాలను పక్కపక్కన పెట్టి చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పక్క మన లోకల్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి, మరోపక్క ఇంటర్నేషనల్ రిపోర్ట్స్. ఈ రెండింటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ టాలీవుడ్ వివాదం ముచ్చటేంటో చూద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం ఈ ఇష్యూలో ప్రధానంగా 3 గ్రూప్స్ ఉన్నాయి. అవేంటంటే అక్కినేని నాగార్జున గారికి చెందిన ప్రసిద్ధ అన్నపూర్ణ స్టూడియోస్, ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరియు థియేటర్ ఎగ్జిబిటర్స్. ఒక సినిమా మొదలైనప్పట్నుంచి అది థియేటర్లోకొచ్చేనాక ఈ 3 వర్గాలు ఎంత కీలకమో మనకు తెలిసిందే. అయితే కొన్ని రూల్స్ విషయంలో వీళ్ల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడమే ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చకు దారితీసింది. మరి ఈ వివాదంలో అన్నపూర్ణ స్టూడియోస్ స్టాండ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ప్రొడ్యూసర్స్ గిల్డ్కి అలాగే ఎగ్జిబిటర్స్కి మధ్య నడుస్తున్న ఈ గ్యాప్లో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లు ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. వాళ్ళేమన్నారంటే, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే మన టీఎఫ్సీసీ గైడ్లైన్స్కి తాము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. దీని అర్థమేంటంటే, ఇండస్ట్రీలోని ఒక పెద్ద సంస్థ అఫీషియల్ ఛాంబర్ రూల్స్కి కట్టుబడి ఉండాలని స్ట్రాంగ్గా చెప్తోంది. ఆ రూల్స్ పాటిస్తేనే ఇండస్ట్రీలో అంతా బ్యాలెన్స్ అవుతుందని వాళ్ళ ఉద్దేశమన్నమాట. రైట్. ఇక లోకల్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కసారిగా ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్కి షిఫ్ట్ అయిపోదాం. మోదీగారి విదేశీ పర్యటన గురించి మాట్లాడుకుందాం. ఈ నెంబర్ 5 దేన్ని సూచిస్తుందో గమనిస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారి డిప్లొమాటిక్ టూర్ ఎంత భారీ స్థాయిలో జరగబోతోందో ఇది అద్భుతంగా చెబుతోంది. ఒకే ఒక్క పర్యటనలో ఆయన ఏకంగా 5 దేశాలను కవర్ చేయబోతున్నారు. టైం పరంగా చూసినా, దౌత్య వ్యూహాల పరంగా చూసినా ఒక దేశాధినేత ఒకేసారి ఇన్ని దేశాలకు వెళ్లడమనేది నిజంగా చాలా పెద్ద విషయం. ఈ టూర్ ఎలా సాగనుందంటే, మొదటగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈని సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ్నుంచి నేరుగా యూరోపియన్ దేశాలకు వెళ్తారు. మిడిల్ ఈస్ట్లో మనకు అత్యంత కీలకమైన ఆర్థిక భాగస్వామి దగ్గర మొదలై యూరోప్లోని పవర్ఫుల్ దేశాల వైపు ఈ ప్రయాణం సాగుతుంది. అంటే ఇది చాలా పక్కా ప్లానింగ్తో డిజైన్ చేసిన జియోపొలిటికల్ టూర్. సరే, అసలు ఇంత పెద్ద టూర్కి ప్రధాన కారణమేంటి? ముఖ్యంగా ట్రేడ్, ఇంకా డిఫెన్స్, అవేంటో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ఈ 5 దేశాల పర్యటన కేవలం క్యాజువల్ డిప్లొమాటిక్ మీటింగ్స్ కోసమే కాదు. దీని మెయిన్ ఫోకస్ అంతా ట్రేడ్, ఇంకా డిఫెన్స్ అంటే వ్యాపార సంబంధాలను ఎలా పెంచుకోవాలి, అలాగే రక్షణ రంగంలో దేశాల మధ్య కోఆపరేషన్ ఎలా పెంచుకోవాలి అనే దానిపైనే. మన దగ్గరున్న రిపోర్ట్స్ ఇక్కడతోనే ఆగిపోయినప్పటికీ, గ్లోబల్ లెవెల్లో మన ఎకానమీని డెవలప్ చేయడం, లేటెస్ట్ డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకోవడం ఈ టూర్ ప్రధాన ఉద్దేశం అని చాలా క్లియర్గా అర్థమవుతోంది. ముగించే ముందు ఆలోచించాల్సిన 2 ప్రధాన ప్రశ్నలివి. లోకల్గా చూస్తే ఈ టీఎఫ్సీసీ రూల్స్ వల్ల మన సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా సినిమా రిలీజ్ల పరిస్థితి ఎలా మారబోతోంది? అలాగే గ్లోబల్ లెవెల్లో చూస్తే ట్రేడ్, డిఫెన్స్ విషయంలో మోదీగారి ఈ భారీ పర్యటన ప్రపంచ వేదికపై ఎలాంటి కొత్త సంబంధాలకు దారితీస్తుంది? ఈ 2 వేర్వేరు విషయాలు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడటం నిజంగానే చాలా ఆసక్తికరం. ఈ పరిణామాలు ఎలా ముగుస్తాయో వేచి చూద్దాం.